Good morning. I'm Dr. Nova Ajay Kumar, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. హార్ట్ అటాక్స్ మిగతా రోజులతో పోలిస్తే సోమవారం హార్ట్ అటాక్స్ ఎక్కువగా నమోదవుతున్నాయా? అవును, నమోదవుతున్నాయి. చాలా పరిశోధనలు బ్రిటిష్ కార్డియాలజీ సొసైటీ, బెల్ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, ఐర్లాండ్, ఇంకా చాలా సంస్థలు చేసిన పరిశోధన ఇది వాస్తవమని రుజువు చేశాయి. సోమవారం ఉదయం సాధారణంగా 6 నుంచి 10 గంటలకి సమయంలో ఎక్కువ హార్ట్ అటాక్ కేసులు నమోదవుతున్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. కారణం ఏమిటి? అందులో మొట్టమొదటిది వీకెండ్ ఒత్తిడి, స్ట్రెస్ అన్నమాట. శనివారం, ఆదివారం విశ్రాంతి దినాల తర్వాత సోమవారం ఉదయకాలం తిరిగి పని ప్రారంభమయ్యే దినం. స్ట్రెస్ ఆఫ్ రిటర్నింగ్ వర్క్ అనగా తిరిగి మనం ఒత్తిడికి లోనయ్యే దినం. టార్గెట్స్, కంపెనీలో మనకున్న సంబంధ బాంధవ్యాలు, పని బాధ్యతలు, ఒత్తిళ్ళు, టార్గెట్స్, ఇవన్నీ రోజువారీ పనుల్లో తీవ్రత రావడం సోమవారం నుంచే కదా. కాబట్టి ఇటువంటి ఒత్తిడితో మనం నిద్ర లేవడం ద్వారా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. తద్వారా ఆందోళన, మానసిక ఒత్తిడి, ఇది గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక రెండో విషయం, కార్డియాక్ రిథంలో మార్పులు, అంటే గుండె స్పందనలో మార్పులు రావడం. ఇది కారణం ఏమిటంటే బయోలాజికల్ క్లాక్, మన శరీరంలో ఉండే జీవ గడియారంలో మార్పులు రావడం. ఉదయకాలంలోనే హార్ట్ అటాక్స్ రావడానికి ఇది ప్రధానమైన కారణం. ఎందుకంటే మన ఇంటర్నల్ బాడీ క్లాక్స్ ఉదయకాలం ఒత్తిడితో నిద్ర లేవడం ద్వారా కార్టిసోల్ రిలీజ్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. తద్వారా గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక మూడోది, నిద్ర సమయాలు, అలవాటుల్లో మార్పులు రావడం. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడం ద్వారా మనం లేటుగా పడుకుంటాం, లేటుగా లేస్తాం. ఈ 2 దినాలు మనం రోజువారీ నిద్ర కాకుండా ఈ 2 దినాలు మనం పూర్తిగా రిలాక్స్ అవుతాం. అవసరమైన సమయంలోనే మనం పండుకుంటాం. శనివారం, ఆదివారం రిలాక్స్ అయిన తర్వాత సోమవారం ఒక్కసారి తీవ్రమైన ఆందోళనతో ఒక్కసారి నిద్ర లేచేటప్పటికీ అది మన గుండె మీద భారాన్ని చూపిస్తుంది. ఇది ఒక్క సోమవారమే కాదు, కానీ మిగతా దినాల్లో కూడా సంభవిస్తుంది. కానీ సోమవారాల్లో అధికమైన ఒత్తిడితో ఎక్కువ హార్ట్ అటాక్స్ సంభవిస్తాయి. ఇక 4వ విషయం, హార్మోన్స్ మార్పులు. మన శరీరంలో హార్మోన్లో మార్పులు జరుగుతాయి. ఇది రక్తపోటు స్పైక్కి కారణమవుతుంది. సోమవారం ఉదయకాలం ఒత్తిడితో నిద్రలేస్తాం కదా, కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె మీద ప్రభావం చూపిస్తుంది, హార్ట్ రేట్ని పెంచుతుంది, గుండెపై ఒత్తిడిని కలగజేస్తుంది, రక్తనాళాలు గట్టిపడేటట్టు చేస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా ఎవరైతే హైపర్ టెన్షన్లో ఉన్నారో, ఎవరైతే డయాబెటిక్స్తో బాధపడుతున్నారో వారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. 5వ విషయం, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం. సహజంగా సెలవు దినాల్లో ఎక్కువ ఎన్వి ప్రిఫర్ చేస్తారు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది అలవాటు ఉన్నవాళ్ళు ఎక్కువగా స్మోకింగ్ లేదా డ్రింకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, జంక్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటారు, స్పైసీ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇలా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ద్వారా అందులో సాల్ట్, అందులో ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్ ఎక్కువ ఉండడం ద్వారా కొలెస్ట్రాల్ తాత్కాలికంగా పెరుగుతుంది. ఇక 5వది, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. వీకెండ్స్లో మనం శనివారం, ఆదివారం సహజంగా సెలవు దినాలు కాబట్టి మనం ఎన్వి ప్రిఫర్ చేస్తాం. చాలామందికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది. సెలవు దినాలు కాబట్టి బయట ఫుడ్ తింటాం, స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటాం, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. బయట ఫుడ్, ప్రాసెస్ ఫుడ్స్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ తాత్కాలికంగా పెరుగుతుంది. దాంతోపాటు ఆల్కహాల్ తీసుకుంటాం. నిద్ర సరిగా లేకపోవడం ద్వారా ఇది గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక 6వ విషయం, రక్తం గడ్డకట్టే అవకాశం. పైన మనం తెలుసుకున్న అలవాట్ల ద్వారా సోమవారం ఉదయకాలం రక్తం మిగతా రోజులతో పోలిస్తే కొంచెం మందంగా, చిక్కగా ఉండే అవకాశం ఉంది. అందుకే రక్తనాళాల్లో గడ్డలు కట్టే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక కీలకమైంది 7వది, వ్యాయామం చేయకపోవడం. మనం శనివారం, ఆదివారం రిలాక్స్ అవుతాం, వ్యాయామం ఉండదు దేహానికి. మరి సోమవారం అధికమైన ఒత్తిడితో తిరిగి పని ప్రారంభిస్తాం. తద్వారా ఇది మనకు మానసిక ఆందోళన కలిగించడమే కాకుండా ఒత్తిడి హార్మోన్ లెవెల్స్ని పెంచడం, తీవ్రమైన ఆందోళనతో మనం ఒక్కసారిగా నిద్ర లేవడం, ఒక్కసారి మన టార్గెట్స్ అన్నీ మన ముందు ఉండడం, ఇవన్నీ కూడా మన గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. 2 దినాలు వ్యాయామం చేయకపోవడం ద్వారా రక్త ప్రసరణ మందగించటం, దీంతోపాటు మనం తీసుకున్న ఆహారం రక్తం చిక్కబడడానికి కారణమవడం, మానసిక ఆందోళన, ఇవన్నీ కలిసి సోమవారం ఉదయకాలం 6 నుంచి 10 గంటల వరకు మధ్య
హార్ట్ అటాక్కి దారితీస్తాయి. అయితే సోమవారం ఉదయకాలం హార్ట్ అటాక్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైతే కోమార్బిడ్స్తో బాధపడుతున్నారో, షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఏ దినమైనా కానీ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వీకెండ్స్లో కూడా అవే అలవాట్లు కొనసాగించటం, బీపీని, షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం. ఆదివారం సాయంత్రమే మనం మానసికంగా సిద్ధపడడం ద్వారా మనం ఆందోళనకు లోనయ్యే అవకాశం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాట్లన్నీ క్రమం తప్పకుండా పాటిస్తే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.